రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు. దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబుల్ హ్యాట్రిక్ డబుల్ డెక్ ఓటమి ఎదురైంది. 2014లో పెద్ద సున్నా, 2019లో పెద్ద సున్నా, 19లో 2024లో పెద్ద సున్నా. పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే 2015లో, 2020లో, 2025లో ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. ఒకసారి సున్నాతో డక్అవుట్ అయితే రెండోసారి గోల్డెన్ డక్ అంటారు. ఇలా మూడోసారి డక్అవుట్ అయితే డైమండ్ డక్ ఖాతాలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పనిచేస్తా ఉంది. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం జీరోని అన్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి తాము గెలవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఎలా ఓడించాలనేటువంటి దుర్మార్గపు దివాళాకోరు ఆలోచనే తప్ప ప్రజలకు ఏం కావాలో, ఏ రకంగా ప్రజల మెప్పు పొందాలో ఈరోజు ఆలోచన చేయడం లేదు. అందుకే ఒక్కొక్క రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోతున్నది స్వయంగా చూస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగితే ప్రజలు ఓట్లేయరు. రాజ్యాంగ విలువలను పాటించినట్లయితేనే ప్రజలు ఆదరిస్తారని మరొకసారి నిరూపణ జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కుంభకోణంలో కేజ్రీవాల్ నిందితుడా కాదా అనే దానికి ప్రజలే రిఫరెండం ఇస్తారు, ప్రజల తీర్పు ఇస్తారు అని చెప్పి కేజ్రీవాల్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కానీ ఈరోజు ప్రజా కోర్టులో నీతివంతమైనటువంటి పరిపాలన అందజేయడంలో, ఢిల్లీని అభివృద్ధి చేయడంలో మరి వైఫల్యం చెందాడని, లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా మరి తేల్చారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక చివరగా లిక్కర్ స్కామ్లో కోర్టు తీర్పు రావాల్సింది. తప్పకుండా న్యాయస్థానం మరి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాస్తవాలు గ్రహించి తీర్పు ఇస్తుందనేటువంటి విషయం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. అన్నీ ఫ్రీగా ఇస్తాను అని ప్రచారం చేసినప్పటికీ కూడా కేజ్రీవాల్ను ప్రజలు నమ్మలేదు. మాకు ఉత్తుత్తి హామీలు అవసరం లేదు, ఉచితాలు అవసరం లేదు, మాకు ఢిల్లీ అభివృద్ధి జరగాలి, మా భవిష్యత్తు బాగుండాలని దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారనే విషయాన్ని సందర్భంగా మనం ఇస్తున్నాం. మోడీ గ్యారంటీనే ప్రజలు నమ్మారు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ.
ఎంత దిగజారాడంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ యమునా నదిలో విషం కలిపింది అని చెప్పి నీచ స్థాయికి దిగజారి ఎన్నికల్లో గెలుపు కోసము ప్రచారం చేసినటువంటి దివాలకోరు రాజకీయ నాయకుడు కేజ్రీవాల్ మనం చూశాం. అందుకే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను చీపురు కట్టతో ఊడ్చేశారని సందర్భంగా మనయేస్తాను. కాంగ్రెస్ చేతిని చిదిమేశారు, కమలాన్ని వికసింపజేశారు. మనం చూస్తా ఉన్నాం. అది ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అస్సాం కానీ, మొన్న మహారాష్ట్ర కానీ, ఈరోజు ఢిల్లీ కానీ, అంతకుముందు హర్యానా కానీ అనేక ఎన్నికల్లో వరుసగా భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు.